విబిజి స్థాపించి 7 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ స్థాపించినటువంటి సభ్యులు తమ్ముడు మడిపడిగే రాజు, అదేవిధంగా ప్రసాద్ గారు, ఇప్పుడే మనం ఏవి చూసాం, శ్రీహరి మన మధ్యలో లేడు, వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవానుడిని కోరుకుంటూ, విబిజి ఏ కార్యక్రమం చేసినా అది యానివర్సరీ కావచ్చు, మరొకటి కావచ్చు, నన్ను ఆహ్వానిస్తే తప్పకుండా వచ్చే ప్రయత్నం చేశాను. నాకు తెలిసి దీంతో పాటు 100% కార్యక్రమాలకు నేను వచ్చినట్టు నాకు తెలుసు. చిన్న అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలకు కూడా నేను రావడం జరిగింది. సరే, నెట్వర్కింగ్ గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే అది బిజినెస్ రిలేటెడ్ కాబట్టి. నేను ప్రతి సమయంలో విబిజి సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందించేది ఒకటి, వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, కరోనా లాంటి సమయంలో వాళ్ళ ప్రాణాలకు తెగించి వారు అందించినటువంటి సేవలు కావచ్చు, వైశ్యుల్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కలపడం కావచ్చు. ఇక్కడ చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు, బండారు సుబ్బారావు గారు ఉన్నారు, రమా సత్యనారాయణ గారు ఉన్నారు, మూర్తి గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను. హైదరాబాద్లో ఉండి కూడా పరిచయాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ విబిజి అనేటటువంటి సంస్థ వచ్చి ఒక కుటుంబంలాగా అందరినీ దగ్గర తీర్చినందుకు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. దాని తర్వాత సేవా కార్యక్రమం నుంచి వాళ్ళు వ్యాపార రంగంలో అడుగుపెట్టి అందరినీ ఒక నెట్వర్కింగ్ సిస్టంలో ముందుకు పోతున్నందుకు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. మరి 7 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం ఈ విధంగా మీరు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇంతింతాయి వటుడింతాయి అనే విధంగా ముందుకు పోవాలి. మరి చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు వస్తే ముందు సన్నగా ఉంటారు, కానీ డబ్బులు వచ్చిన తర్వాత లావు అవుతారు. కానీ మరి రాజు మాత్రం ముందు లావు ఉండే కానీ ఆయన పెరుగుతున్నా కొద్ది సన్నగా అవుతా ఉన్నాడు. అప్రిషియేట్ రాజు, చాలా బాగా చేస్తున్నాం. మరి అదేవిధంగా మా ప్రసాద్ గారు కూడా ముందు నుంచి ఒక్క అడుగు కూడా వెనుకకు వేయకుండా మరి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ అంటే బిజినెస్ నెట్వర్క్తో పాటు కమ్యూనిటీ నెట్వర్క్ని కూడా వివిధ అంటే ఇండస్ట్రీస్లు ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, రకరకాలైనటువంటి వ్యాపారస్తులు ఉన్నారు. సో నాకు ఒక చిన్న సజెషన్, అన్ని సంస్థలు ఉన్నాయి, నేను చాలా దాంట్లో అతిథిగా పోయిననే, ఎలక్ట్రిసిటీ బోర్డులో కూడా అతిథిగా పోయినా, డాక్టర్స్ పోయినా, ఇంజనీర్స్ పోయినా, అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తూ ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళని ముందుకు తీయండి, వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళని అందరినీ కలపండి అని చెప్పేసి మీకు సూచిస్తూ, మరి నాకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి నేను వారిని రిక్వెస్ట్ చేసి నేను తొందరగా వచ్చిపోతానని, మరి మీ అందరినీ కలుసుకునేటటువంటి అవకాశం కల్పించినందుకు మా ప్రసాద్ గారికి, రాజు, వారి మిత్ర బృందం అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై వాసవి మాత.